తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఆయాగా పనిచేస్తున్న కె లక్ష్మీదేవి హెల్త్ అసిస్టెంట్గా పదోన్నతి పొందడానికి అన్ని అర్హతలు ఉన్నా ఇటు కార్పొరేషన్ ఎక్స్ అఫిషియో మెంబర్ ఎమ్మెల్యే అటు కార్పొరేషన్ కమిషనర్లు అడ్డుకోవడంలో ఆశ్చర్యం ఏంటి అని న్యాయవాది అఖిల భారతం అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతమాకుల పుణ్యమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కె లక్ష్మీదేవి అని ఒక దళిత మహిళ మున్సిపల్ ఉద్యోగి జనన మరణ రిజిస్ట్రేషన్ శాఖలో ఆయాగా పనిచేస్తూ ఉన్నారు. ఆమెకు సంబంధించి పదోన్నతి ప్రమోషన్లో భాగంగా 2023 సంవత్సరం నుండి హెల్త్ అసిస్టెంట్ ప్రమోషన్ మీద పెద్ద ఎత్తునే పోరాటం చేసి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ ఉన్నా కూడా వాటన్నిటిని అధిగమించి ఆమెకు ఉత్తీర్ణత ఉన్న ఒకే వేకెన్సీని ఆమె అర్హురాలని మేం పోరాటం చేసి అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిట్ పిటిషన్ 298/2024 ద్వారా కూడా తగిన ఉత్తర్వులు కూడా మున్సిపల్ శాఖకి ఇవ్వడం కూడా జరిగింది. సీనియారిటీ లిస్టును పరిశీలించి ఆమెకి న్యాయం చేయమని, అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ ఢిల్లీ వారికి కూడా మేము ఫిర్యాదు చేస్తే వారు కూడా రిపోర్ట్ కాల్ఫార్ చేస్తే ఆ రిపోర్టుకు కూడా మునుపటి ఉన్నటువంటి అదితి సింగ్ కమిషనర్ గారు కూడా మేము ఆమెకి ఉత్తీర్ణత ఉన్నది కౌన్సిల్లో మేము పెట్టి స్టాండింగ్ కమిటీలో పెట్టి ఆమెకు పదోన్నతి ఇస్తామని కమిషన్ కూడా తెలియజేశారు. లోకాయుక్త కూడా అదేవిధంగా తెలియజేశారు. అటు తర్వాత కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా డైరెక్టర్ కమిషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారు ఏదైతే 780 జీవో ప్రకారం ఉన్నదో దాని ప్రకారం ఆమెకి పదోన్నతి కల్పిస్తాము స్టాండింగ్ కమిటీ నందు పెట్టి అని వారికి కూడా తెలియడం జరిగింది. ఇన్ని రకాల పెద్ద పోరాటంతో ఆమెకి న్యాయం జరగాల్సిన పరిస్థితిలో ఎలక్షన్స్ రావడం, మోడల్ కాండక్ట్ కింద ఉండడం వలన కౌన్సిల్ అయితేనేమి స్టాండింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో అది ఆలస్యమైంది. అటు తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత నూతన ప్రభుత్వం రావడం, కొత్త కమిషనర్గా ఇప్పుడున్నటువంటి మౌర్య గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత 1-2 కౌన్సిల్ సమావేశాలు జరిగినా కూడా ఆమె అభ్యర్థన మేరకు, లక్ష్మీదేవి గారి అభ్యర్థన మేరకు నిన్న మొన్నటికి 22/2020 తారీఖున కౌన్సిల్లో ఈ యొక్క పదోన్నతి సంబంధించి వారు తీర్మానంలో భాగంగా పెడితే అక్కడ ఆమెకు అన్ని ఉత్తీర్ణత ఉండి అసిస్టెంట్ కమిషనర్ చరణ్ రెడ్డి గారు పూర్తిగా కౌన్సిల్లో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పూర్వపరాలు, ఈ యొక్క విషయం మీద పూర్వపరాలు పూర్తిగా చెప్పి ఈమె ఎలిజిబుల్